8వ దినమున 7 దినముల ప్రతిష్ఠ ఆరాధన మోషే నిర్వహించిన తరువాత 8వ దినమున అహరోను అతని యొక్క కుమారులు ప్రత్యేకమైన విధానములో ప్రతిష్ఠ చేయబడ్డారు. ఆ ప్రతిష్ఠ అనంతరము 10వ అధ్యాయము ప్రారంభంలో వారు పరిచర్యకు పూనుకున్నారు. 9వ అధ్యాయములో దేవుడైన యెహోవా యొక్క మహిమ వారందరికీ కనపడి ఆకాశము నుండి అగ్ని వచ్చి బలిపశువు యొక్క మాంసం క్రొవ్వును బలిపీఠం మీద ఉన్న దానిని దహించి వారి ఎదుట దేవుడు తాను అక్కడ ఉన్నారనేటువంటి ఒక రుజువును ఇవ్వటం జరిగింది. వారంతా కూడా చాలా ఆనందముతో ఉత్సాహముతో దేవుని స్తుతించారు. ఈ సంభవము జరిగిన వెంటనే జరిగిన ఒక విపత్తు, ఒక ఆపద, ఒక ప్రమాదం 10వ అధ్యాయంలో వ్రాయబడింది. అహరోనునకు 9 కుమారులు. అహరోను యొక్క కుమారులు నాదాబు, అబీహు. మరియు అతని యొక్క 9 కుమారులలో 2 ఎలియాజరు, ఈతామారు. నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారు అని 9 కుమారులు ఉన్నారు. ఈ 9 కుమారులలో నాదాబు, అబీహు అను 2 పరిశుద్ధ స్థలములో ఉన్నటువంటి ధూపవేదిక మీద ధూప ద్రవ్యము వేయటానికి తమ ధూపార్తులను వెలిగించి తీసుకుని వెళ్ళారు. వెళ్ళి వాటిలో ఉంచిన నుప్పులు యెహోవా ఆజ్ఞాపించని వేరొక అగ్నిని వేశారు. చాలా జాగ్రత్తగా వినాలి. దేవుడైన యెహోవా మోషేతో మాట్లాడినప్పుడు ప్రత్యక్ష గుడారములో పరిశుద్ధ స్థలములో అతి పరిశుద్ధ స్థలము ఎదుట ఉంచబడినటువంటి ధూపవేదిక మీద దేవుని సన్నిధిలో వేసడి ప్రత్యేకమైన సుగంధ సంభారము, ప్రత్యేకమైన సుగంధ సంభారము మోషే ప్రత్యేక మేళవింపుతో తయారు చేసుకోవాలని చెప్పాడు. దానిని మరొకడు వాసన చూచుటకు కూడా వీలు లేదన్నాడు. ఆ ధూపవేదిక మీద వేయబడినటువంటి సుగంధ సంభారము దహించుటకు వినియోగించడి యొక్క అగ్ని దేవుడు చెప్పిన విధముగా రాజేసినదై ఉండాలి. అట్లు కాక అన్య అగ్ని, వేరొక అగ్నిని వీరు విత్ నెగ్లిజెన్స్, నిర్లక్ష్యము కలిగిన వారే దాన్ని ఉపయోగించారు. దే ప్లేడ్ విత్ గాడ్, దేవునితో ఆటలాడుకున్నారు. వెంటనే ఆయన సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వచ్చి వారిని కాల్చేసింది, వారిని దహించేసింది. వారు మాడి మసైపోయారు. చూడండి ఎంత ప్రమాదం జరిగిందో. అహరోను మౌనంగా అయిపోయాడు. దేవుని సేవ ఎంత భాగ్యమో అంత ప్రమాదకరం కూడాను. దేవుని సేవ యోగ్యముగా చేసిన వానికి ఎంత దీవెనకరమో, నిర్లక్ష్యముగా చేసిన వానికి అంత ప్రమాదకరం. అందుకే నేను నిత్యము నా అంతరంగాన్ని పరీక్షించుకొని ప్రభువు సన్నిధిలో నిత్యము పశ్చాత్తాపపడుతూ ఉంటాను. ఒక చిన్న తలంపు దేవునికి వ్యతిరేకముగా చేసిన, ఒక చిన్న కార్యము దేవునికి వ్యతిరేకముగా చేసిన వెంటనే ప్రభువు సన్నిధిలో పశ్చాత్తాపట్ట నేర్చుకోవాలి. ప్రధానముగా దేవుని సేవలో ఉన్నవారు
అతి ప్రమాదములో ఉన్నారనేది వాస్తవం. ఎందుకంటే మీలో అనేకులు బోధకులై ఉండకండి, కఠినమైన తీర్పు ఉంటుందన్నాడు. ఎరుగని ప్రజల విషయం కనికరం చూపాడు గాని దేవుడు ఎరిగి చేసిన వారి పట్ల కఠినమైన శిక్షలను ప్రకటించాడు. ఇట్ ఈస్ వెరీ డేంజరస్ టు ప్లే విత్ గాడ్. దేవుని సేవలో ఉండి అపవిత్రతలో బ్రతికినటువంటి వారు భయంకరమైన పరిస్థితిని వారు ఎదుర్కొంటారు. దేవుని సేవలో ధనము విషయంలో నిర్లక్ష్యంగా ప్రవర్తించిన వారు, దేవుని పరిచర్యలో ఉండి ప్రవర్తనను కాపాడుకోనటువంటి వారు బహుభయంకరమైన శ్రమను, శిక్షను అనుభవించాల్సి వస్తుంది. పశ్చాత్తాపపడి ప్రభువు పాదాల యొద్ద కన్నీటితో క్షమాపణ కోరుకోవటం చాలా ఆవశ్యకం. నాదాబు, అబీహు ఎప్పుడైతే అన్య అగ్నిని ఆ ధూప వేదికపై ఉంచారో ఆకాశము నుండి ప్రభు అగ్నిని వారి మీద క్రమరించాడు. దే వర్ బర్న్డ్. వాళ్ళు కాలి బూడిదైపోయారు. చూడండి ఎంత ప్రమాదము. ఎందుకంటే దే వర్ డ్రంకార్డ్స్. వారు తాగి ఉన్నారు అప్పుడు. అందుకే తర్వాత వచనాల్లో ప్రభు దేవుని సేవను సమీపించినప్పుడు త్రాగవద్దని సెలవిచ్చారు. ద్రాక్షారసంతో భక్తులై ఉండకూడదని సెలవిచ్చారు. దైవ సేవకుడు మద్యము సేవించరాదని, మద్యములో దుర్వ్యాపారం ఉన్నదని, మద్యము సేవించి దేవుని పరిచర్యలో ఉండరాదని బోధించబడుతున్నారు. దైవ సేవకుడు తన యొక్క ప్రవర్తన కాపాడుకోవాలని, భార్యను తప్ప మరొక స్త్రీని పొందకూడదని, ఏకపత్ని వ్రతులై ఉండాలని, తమ బిడ్డలను పరిపాలించువాడై ఉండాలని, ఆర్థిక విషయాల్లో యథార్థవంతుడై ఉండాలని, ప్రభువును పోలి నడుచువాడై ఉండాలని ఎన్నో విషయాలు దేవుని వాక్యం చెబుతూ వచ్చి, ఎవ్రీ క్రిస్టియన్, ప్రతి క్రైస్తవుడు తన ప్రవర్తనను జాగ్రత్త చేసుకోవాలి. డబ్బు దగ్గర, స్త్రీ దగ్గర బహు జాగ్రత్తగా ప్రవర్తనను కాపాడుకోవాలి. మద్యపానము వెంటనే మానాలి క్రైస్తవుడు. క్రీస్తునందున్న వానికి మద్యపానము ప్రమాదకరం. జాగ్రత్త. వెక్కిరింతల పాలు చేస్తుంది మద్యం, అవమానకరంగా మార్చేస్తుంది మద్యం. జాగ్రత్త. దేవుని సన్నిధిలో తప్పుడు అడుగులు వేసేట్లుగా చేస్తుంది మద్యం. మద్యము చేత మొత్తులైన వారు క్రైమ్లో పడిపోతారు. జాగ్రత్త. దుర్వ్యాపారం ఉన్నది, అందులో జాగ్రత్త. హత్యలు చేసేవారు మద్యము సేవించి హత్యలు చేస్తారని 100% ఎవిడెన్సెస్ రుజువుగా దొరికాయి. బీ కేర్ఫుల్ అబౌట్ ద డ్రంకార్డ్నెస్. వారు మృతి పొందారు. అప్పుడు మోషే అహరోను తిట్లన్నాడు, యెహోవా చెప్పిన మాట, నా యొద్ద నుండి వారి యందు నేను నన్ను పరిశుద్ధపరచుకుంటాను, ప్రజలందరి ఎదుట నన్ను మహిమపరుచుకుంటాను అన్నాడు కదా అని దేవుడు నాతో అన్నాడని మోషే అహరోనుతో అన్నప్పుడు అహరోను మౌనముగా ఉన్నాడు. హీ లాస్ట్ హిస్ 2 sons. 2 కుమారులను పోగొట్టుకుని దుఃఖాలు ఉన్నాడు. దేవుని వాక్యం ఆ కుటుంబానికి సేవకుడుగా ఉన్నందుకు మరికొన్ని కఠినమైనటువంటి విషయాలు తెలియచేశాడు. మరణించినప్పుడు రక్త సంబంధికులు ఏడవవచ్చును, కానీ దేవుని యొక్క మందిరంలో అభిషేకము పొందిన వారై ఉన్నారు గనుక మీరు ఇతరులు దుఃఖపడినట్టుగా దుఃఖపడకూడదు.
బికాజ్ యు ఆర్ ఆన్ అనాయింట్మెంట్. అభిషేకం పొందున్నారు కనుక, మందిర సేవలో ఉన్నారు కనుక, మందిరంలో ఉన్నారు కనుక మీ జుట్టు విరబోసుకోకూడదు, మీరు కన్నీరు కార్చకూడదు. గుర్తించండి, యాజక వృత్తి ఎంత ప్రత్యేకమైనదో. దేవుని సేవ కొరకు ప్రత్యేకించుకున్నటువంటి వారు మరింత ప్రత్యేకత పొందాలి. ఎందుకంటే దేవుడు ప్రజల మధ్య వారి జీవితాల ద్వారా తనను మహిమపరుచుకోవటానికి సంకల్పం కలిగి ఉన్నాడని తెలుసుకోవాలి ప్రతి దైవ సేవకుడు. అహరోను మౌనముగా ఉన్నప్పుడు మోషే వారి యొక్క పినతండ్రి అయిన ఉజ్జీయేలు కుమారులైన మిషాయేలును ఎలత్సాఫాను పిలిపించి, మీరు సమీపించి పరిశుద్ధ స్థలం ఎదుట నుండి పాలెము వెలుపలకి మీ సహోదరుల శవాలు మోసుకొని పొండని వారితో చెప్పగా, మోషే వారికి ఆజ్ఞాపించిన రీతిగా వారు ఆ విధంగా చొక్కాయలను తీయకుండా ఆ విధంగా చేశారని రాసు. పాలెము వెలుపటికి వారి శవములను మోసుకొని పోయారు. దేవుని సేవలో అక్రమమైన జీవితం కలిగిన వారు మరణమునకు పాత్రులని ఈ సన్నివేశం. చాలా మంది దినాల దేవుని సేవలు ఆటగా తీసుకుంటున్నారు, పోషణార్థం తీసుకుంటున్నారు, సమపార్జన కొరకు తీసుకుంటున్నారు. జాగ్రత్త. యువర్ అకౌంటబుల్. 6వ వచనం. అప్పుడు మోషే అహరోనును అతని కుమారులను ఎలియాజును ఈతామారును వారితో అంటున్నాడు, మీరు చావకుండానట్లు యెహోవా ఈ సర్వ సమాజము మీద ఆగ్రహపడకుండానట్లు మీరు తల విరబూసుకోకూడదు, బట్టలు చింపుకోకూడదు. కానీ యెహోవా వాటిని కాల్చినందున మీ సహోదరులైన ఇశ్రాయేలు ఇంటి వారందరూ ఏడవవచ్చు. యెహోవా అభిషేకం మీ మీద ఉంది కనుక మీరు చావకుండానట్లు ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం నుండి బయటకు వెళ్ళకూడదు. వారు మోషే చెప్పిన మాట. ఈవెన్ you are not allowed to appear in the funeral also. వాళ్ళు పాతి పెట్టడానికి కూడా మీరు వెళ్ళటానికి లేదు. ఎందుకంటే మీరు దేవుని మందిరంలో ఉన్నారు, అభిషేకం పొందుతారు, పరిశుద్ధ స్థలంలో ఉన్నారు. యూ షుడ్ నాట్ గో అవుట్. పరిచర్య పూర్తయ్యే వరకు బయటకు వెళ్ళటానికి లేదు, లోపల ఉండాలంటే. వెళ్ళారో చచ్చిపోతారు. ప్రజల మీద కూడా దేవుడు ఉగ్రత కురుస్తుంది. జాగ్రత్త. పీపుల్ విల్ డై అండ్ యాజ్ వెల్ యాజ్ యూ ఆల్సో డై. ప్రజలు చస్తారు, మీరు చస్తారు. జాగ్రత్త అన్నప్పుడు దేవుని మాట విన్నారు. మీరు ఏడవకూడదు, జుట్టు విరబూచుకొనకూడదు, వస్త్రాలు చింపుకొనకూడదు. ఇట్స్ ఎ సడన్ డెత్. అకస్మాత్తుగా సంభవించింది. కనుల ఎదుట కుమారులు కాలిపోయారు. అయినా సరే అహరోను నువ్వు కన్నీరు కార్చు, అహరోను నువ్వు వస్త్రం చింపుకోకూడదు, ఎలియాజరు నువ్వు వస్త్రం చింపుకోకూడదు, ఈతామారు నువ్వు వస్త్రం చింపుకోకూడదు. నీ సహోదరులు చనిపోయారు కదా అని నువ్వు బయటికి వెళ్ళిపోకూడదు మందిరంలో నుంచి. మీ మీద యెహోవా యొక్క అభిషేకము నిలిచి ఉన్నది. దేవుని నామానికి స్తోత్రం. న్యూ టెస్టిమెంట్ బిలీవర్స్ ఇమోషనల్ బాండింగ్ కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. స్పిరిచువల్ బాండింగ్ కి స్టిక్ ఆన్ అయి ఉండాలి. ఆత్మ సంబంధమైనటువంటి సంబంధాలుగా ఉండాలి తప్ప భౌతిక అంశాల పట్ల భావోద్రేకాలకు గురి కాకూడదు. కనుక చాలా ప్రాముఖ్యం. మృతులు తమ మృతులను పాతి పెట్టుకుందరు, నీవు లేచి వచ్చి నన్ను వెంబడించమన్నాడు ప్రభు. అయా తండ్రిని సమాధి చేసుకొని వస్తాను అని అంటేనే మృతులు పాతి పెట్టుకుంటానులే, నువ్వు వచ్చి నన్ను వెంబడించండి. డెత్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ రదర్ దాన్ యువర్ మినిస్ట్రీ, రదర్ దాన్ ఫాలోయింగ్ క్రైస్ట్. మనుషులు ఏర్పరిచినటువంటి ఆచారములు ముఖ్యం కాదు, ప్రభువును వెంబడించడం ముఖ్యం అనేది ప్రభువు. ఇక 8వ వచనము నుండి
మనం చూస్తున్నప్పుడు లా అగెన్స్ట్ స్ట్రాంగ్ డ్రింక్, మద్యము సేవించొద్దని అహరోనుతో ఇప్పుడు యెహోవా డైరెక్ట్గా మాట్లాడు. మరియు యెహోవా అహరోనుతో ఇట్లా అన్నారు, మీరు ప్రత్యక్ష గుడారంలోనికి వచ్చేటప్పుడు మీరు చావకుండానట్లు నీవు గాని నీ కుమారులు గాని ద్రాక్షారసమును గాని మద్యమును గాని తాగకూడదు. మీరు ప్రతిష్ఠింపబడిన దాని నుండి లౌకికమైన దానిని, అపవిత్రమైన దాని నుండి పవిత్రమైన దాన్ని వేరు చేయుటకును యెహోవా మోషేతో ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించిన సమస్త విధులను మీరు వారికి బోధించుటకును ఇది మీ తరతరాలకు నిత్యమైన కట్టడ. యు ఆర్ అపాయింటెడ్ టు టీచ్ ద పీపుల్ అబౌట్ గాడ్ అండ్ హిస్ గ్రేట్ కమాండ్. దేవుని యొక్క మహా ఆజ్ఞలను సమాజానికి చెప్పడానికి మీరు ఏర్పాటు చేయబడ్డారు. కాబట్టి లౌకికమైన దానితో మీరు కలపవద్దు. దేవుని సంబంధమైన వాటి, లోక సంబంధమైన వాటితోటి ఆత్మ సంబంధమైన వాటిని కలపటానికి వీలు లేదు. కాబట్టి మద్యము కానీ ద్రాక్షారసం కానీ మీరు త్రాగకూడదు. మీరు ప్రతిష్ఠింపబడిన దాని నుండి లౌకికమైన దాన్ని, అపవిత్రమైన దాని నుండి పవిత్రమైన దాన్ని వేరు చేయటాన్ని, స్పిరిచువాలిటీ నుంచి కార్నాలిటీని వేరు చేయాలి సేవకుడు. ఇదిగో నీ తల్లి నీ సహోదరులు అంటే ప్రభు అన్నారు, ఎవరు నా తల్లి ఎవరు నా సహోదరుడు అన్నాడు. భౌతిక అంశాలకు ఆయన ప్రాధాన్యత ఇవ్వలేదు. అమ్మా నాతో నీకేం పని అన్నాడు యోహాను 2లో. భౌతిక అంశాలకు ఆయన ప్రాధాన్యతను ఇవ్వలేదు. దయచేసి గుర్తెరగండి మిత్రులారా, యువర్ స్పిరిచువల్ లైఫ్ ఈజ్ మోర్ అండ్ మచ్ ఇంపార్టెంట్ దెన్ ఆల్ యువర్ కస్టమ్స్ అండ్ కల్చర్. ప్రభు చెబుతున్నటువంటి మాట 10వ అధ్యాయంలో ప్రభు 8వ వచనం 11వ వచనం వరకు అహరోనుతో మీ తరతరాలకు నిత్యమైన కట్టడ ఇది, జాగ్రత్తగా ఉండండి. మద్యము కానీ ద్రాక్షారసము కానీ తాగి దేవుని యొక్క మందిరములు సేవ చేయడానికి గుడారంలోనికి గుడారంలోనికి వచ్చేటువంటి యాజకుడు మద్యము తాగడు. ఇక 12వ వచనము నుండి మనకు 15వ వచనము వరకు ఉన్నటువంటి వాక్య భాగము మనకు 2 విషయాలను తెలియజేస్తుంది. అదేమిటంటే దేవుని పరిశుద్ధ స్థలములో వారు భుజించవలసినటువంటి అర్పణ, రెండవది వారి సేవకులు వారి కుటుంబాలు భుజించాల్సినటువంటి అర్పణలు. వాటిని గురించి ఇక్కడ రాస్తున్నాడు. చదువుతాను చూడండి 12-13 వచనాలు. అప్పుడు మోషే అహరోనుతో మిగిలిన అతని కుమారుని ఎలియాజరు ఈతామారులతో ఇట్లా నేను, మీరు యెహోవా హోమ ద్రవ్యములలో మిగిలిన నైవేద్యాన్ని తీసుకొని అది పొంగకుండా బలిపీఠం దగ్గర తినండి, అది పరిశుద్ధం. చూస్తున్నారా, నైవేద్యము పరిశుద్ధ స్థలములో దేవుని సేవకుడు ఆరగించవలనని చెప్పబడుచున్నది. యెహోవా హోమ ద్రవ్యములో నుండి అది నీకు నీ కుమారుకు నియమించబడినది కాబట్టి నీవు దాన్ని పరిశుద్ధ స్థలములో దానిని తినేయాలి. నీకు నీ కుమారులకు నేను దానిని ఏర్పాటు చేశాను కనుక మీరు పరిశుద్ధ స్థలంలో దాన్ని తినండి. నేను ఇలా ఆజ్ఞను పొందాను. 14 వచ్చిన మరియు అల్లాడించబోరను ప్రతిష్ఠితమైన జబ్బను మీరు అనగా నీవును నీతో కూడా నీ కుమారులు కుమార్తెలు పవిత్ర స్థలములో తినవలెను. ఏలయనగా ఇశ్రాయేలు అర్పించు సమాధాన బలులలో నుండి నీకును నీ కుమారులకు నియమించబడిన వంతులు హోమద్రవ్య రూపమైన క్రొవ్వును గాక యెహోవా సన్నిధిని అల్లాడించబడిన దానిని అల్లాడించినట్లు ప్రతిష్ఠితమైన జబ్బను అల్లాడించబోరను తీసుకొని రావాలి. నిత్యమైన కట్టడ చొప్పున నీకును నీ కుమారులకు చెందును అట్లు యెహోవా ఆజ్ఞాపించాడు. సమాధాన బలిపశువు యొక్క కుడి జబ్బను మరియు బోరను యాజకుడు భుజించవలసినదిగా యెహోవా ఆజ్ఞాపించాడు. ఈ విధముగా యాజకులు పోషించబడినట్లు వారి కుటుంబాలు పోషించబడేటట్లు దేవుడు ఆజ్ఞ ఇచ్చాడని నాకు చెప్పాడని వారితో చెప్పాడు. ఇక 16వ వచనం నుండి మనం చూస్తే 21వ వచనం వరకు వాళ్ళకు ఒక కన్ఫ్యూజన్ వచ్చింది. మోషే
పాప పరిహారార్థ బలి అవుట్ సైడ్ ఇవ్వబడినటువంటిది, అంటే ఆ యొక్క ఆవరణములో ఇవ్వబడినటువంటిది. దానిలో నుండి రక్తము పరిశుద్ధ స్థలంలో తీసుకెళ్తే ఆ జంతువుని, పాప పరిహారార్థ బలి పశువుగా ఉన్న ఆ జంతువు యొక్క శరీరంలో ఏ భాగము తినపాలి. కానీ ఆవరణములో వధించబడినటువంటి పాప పరిహారార్థ బలి విషయంలో దాని మాంసం పవిత్రమైనదిగా ఎంచి యాజకులు భుజించాలని చెప్పి రాశారు. అయితే ఇక్కడ పాప పరిహారార్థ బలిగా అర్పించబడినటువంటి మేక పూర్తిగా తగలబడిపోయి. మోషే అడుగుతున్నాడు, మీరు ఎందుకు తినలేదు అని అడుగుతున్నాడు. దానికి అహరోను జవాబు ఏం చెబుతున్నాడంటే, దేవుడు ఇట్లాంటి విపత్తు ఇచ్చాడు కదా, ఈ సమయంలో దాన్ని తింటే దేవుడు ఒప్పుకుంటాడా అనే అనుమానంతో మేము తినలేదండి. సరే, ఓకే, లెట్ ఇట్ బి. సరే, జరిగినది దేవునికి ఉగ్రత వచ్చిన దినం కనుక మేము దీన్ని భుజించలేకపోయాము అన్నప్పుడు దాన్ని విడిచిపెట్టేసేమన్నాడు మోషే గారు. ఆ వచనాలు ఇక్కడ కనబడుతున్నాయి, చదువుకుందాం. అప్పుడు మోషే పాప పరిహారార్థ బలి యొక్క మేకను కనుగొనాలని జాగ్రత్తగా వెతికాడు, అది కాలిపోయింది. అప్పుడు అహరోను కుమారులలో మిగిలిన ఎలియాజరు, ఈతామారు అన్న వారి మీద మోషే ఆగ్రహపడ్డాడు, కోప్పడ్డాడు. ఎందుకంటే దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దాట్, వారే బాధ్యులు. మీరు పరిశుద్ధ స్థలంలో ఆ పాప పరిహారార్థ బలి పశువును ఎందుకు తినలేదు? అది అతి పరిశుద్ధం కదా. సమాజం యొక్క దోష శిక్షను భరించి యెహోవా సన్నిధిని వారి నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయటానికి దేవుడే దానిని మీ ఎదుటికి రప్పించాడు కదా. ఇదిగో దాని రక్తం పరిశుద్ధ స్థలంలోనికి తేవాలి, నేను ఆజ్ఞాపించిన నిశ్చయంగా పరిశుద్ధ స్థలం దాన్ని తినాలి అని చెప్పాడు. అందుకు అహరోను మోషేతో, ఇదిగో నేడు పాప పరిహారార్థ బలి పశువును దహన బలి ద్రవ్యమును యెహోవా సన్నిధికి తేగా వారు ఇట్టి ఆపదలు నాకు సంభవించినవి. నేను పాప పరిహారార్థమైన బలి ద్రవ్యమును నేడు తిని ఎడల అది యెహోవా దృష్టికి మంచిదగునా అని అనగా మోషే ఆ మాట విని ఒప్పుకొనెను. కనుక మోషే ఈ మాట విని ఒప్పుకొనెను. అదినాన సంభవించిన విపత్తును బట్టి మోషే దాన్ని ఒప్పుకున్నట్లుగా చెబుతున్నాడు. ఇది మరొక అతిక్రమణ క్రిందకు రాకుండా ఎక్సెప్షన్గా దేవుడు వారిని క్షమించినట్లుగా అహరోను భావిస్తున్నాడు. ఇక్కడ మన 10వ అధ్యాయం ముగించుకున్నాం.